ఎంటీఎంసీ పరిధిలోని అమరావతి ఐకాన్లో బాలోత్సవం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీయడానికే చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం ఉపాధ్యక్షులు జిఎస్ రామ్మోహన్ రావు చెప్పారు. ఈ నెల 16వ తేదీ ఆదివారం తాడేపల్లి బైపాస్ రోడ్డులోని అమరావతి ఐకాన్లో మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ చిత్రలేఖనం పోటీలు బ్రోచర్ని బాలోత్సవం ప్రతినిధులతో కలిసి అమరావతి ఐకాన్ క్లబ్ హౌస్లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలోత్సవం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అపార్ట్మెంట్ వాసులతో పాటు వివిధ పాఠశాలలకు ఇప్పటికే బ్రోచర్లు అందజేయడం జరిగిందని చెప్పారు. ఎంటీఎంసీ బాలోత్సవం బాధ్యులు క్షితిజ మాట్లాడుతూ 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమరావతి ఐకాన్లో బాలబాలికలకు డ్రాయింగ్ పోటీలు జరుగుతాయని చెప్పారు. 2, 3, 4 తరగతులు సబ్ జూనియర్స్గా, 5, 6, 7 తరగతులు జూనియర్స్గా, 8, 9, 10 తరగతులు సీనియర్స్ విభాగాలుగా పోటీలు జరుగుతాయని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డివి భాస్కర్ రెడ్డి, ఎంటీఎంసీ బాలోత్సవం కోశాధికారి గాదే సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోటీలకు మంచి స్పందన విద్యార్థుల నుండి వెల్లడైనట్లు చెప్పారు. సెలవు రోజు అయినా పెద్ద ఎత్తున బాలబాలికలు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే పోటీల పట్ల వారికున్న మక్కువను తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం ప్రతినిధులు ఎస్కే రియాజ్ బాషా, నాగరాజు, సురేంద్ర, డి కోదండ రామయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లి బాలోత్సవ కమిటీ వారు చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చిత్రలేఖనం పోటీలకు సంబంధించి బ్రోచర్ రిలీజ్ ఫంక్షను ఈరోజు జరుగుతుంది. ఈ చిత్రలేఖనం పోటీలు అనేది గత 4 సంవత్సరాలుగా బాలోత్సవం తరఫున కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్లోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రతిబింబించడానికి కావలసిన ఎవెన్యూల్లో మా బాలోత్సవ కమిటీ ఒకటి. ఎందుకంటే పూర్వంలాగా స్కూళ్ళలో వాళ్ళకి అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి వాళ్ళ ప్రతిభ ప్రదర్శించడానికి. అందుకనే తాడేపల్లి బాలోత్సవ కమిటీ తరఫున ప్రతి సంవత్సరము ఈ చిత్రలేఖనం పోటీలే కాదు వివిధ రకాల కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రేపు జరగబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు జరగబోయే ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులందరికీ మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి చిత్రలేఖనం పోటీలకి మీ పిల్లలందరినీ పంపించి వాళ్ళని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో ఘట్టం అనే అంశం మీద రేపు 16వ తారీఖున ఈ అంశం మీద చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వాతంత్ర ఉద్యమం, ఆ ఉద్యమ ఫలాలు, జెండా ఎగరేయటమే కాకుండా దాన్ని ఏ విధంగా మన స్వాతంత్ర పోరాట యోధులు స్వాతంత్రాన్ని సాధించారనే అంశాన్ని పిల్లల్లోకి మరొకసారి మననం చేయడంతో పాటు ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇతర కల్చరల్ యాక్టివిటీస్ అనేవి మాయమైపోతూ ఉన్నాయి. వాళ్ళ స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ ఉండని పరిస్థితి. పరిగెత్తే ప్రపంచంలో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయాలని, వాళ్ళకు కూడా మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని అందించాలన్న ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అన్ని స్కూల్ యాజమాన్యానికి అట్లాగే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి చోట అన్ని స్కూల్స్లోనూ కార్యాలయాల్లోనూ చాలా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ మేము ఈ తాడేపల్లి మంగళగిరి బాలోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా, ఇది 4వ సంవత్సరం, ఇక్కడ చిత్రలేఖనం పోటీలు కంపల్సరీ కండక్ట్ చేస్తాము. దీనికి ఇక్కడ తాడేపల్లి వాళ్ళనే కాదు, చుట్టుపక్కల ఊర్ల నుండి చాలామంది పెద్దలు, పిల్లలు అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొని బహుమతులు అవి తీసుకొని ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసుకుంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ దీన్ని వినియోగించుకొని
సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. జాతీయ జెండాని కూడా మార్చేటటువంటి పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. అందుకనే 3 రకాల పోటీలు ఇందులో పెట్టాం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఘట్టాలు 8, 9, 10 తరగతుల వాళ్ళకై పెట్టాం. అవన్నీ కూడా వారు పిల్లల్లో ఆ రోజుల్లో జరిగినటువంటి మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతమంది కష్టపడ్డారా, ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే కానీ దేశ స్వాతంత్రం మనకు వచ్చిందా, ఆ స్వాతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నామంటే ఆనాడు వారు చేసిన త్యాగాలు అనే దాన్ని కూడా మనం పిల్లలకి వాళ్ళ మనసుల్లో చొప్పించేదానికి, వారు మంచి భావి భారత పౌరులుగా తయారవటానికి ఈ చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అందుకు తగ్గట్టుగానే అమరావతి ఐకాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు సహాయ సహకారాలు అందజేశారు. ఎప్పటిలాగానే ఇక్కడ నిర్వహించుకోవటానికి మాకు అవకాశం కల్పించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఇందుకు సంబంధించిన ఆర్థిక సాయం వాళ్ళే అందజేశారు. మంచి కార్యక్రమం అండి. మీరు ఇటువంటి వాటికి మేము ఎప్పుడు ముందుంటామని వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదానికి కృషి చేశారు. 16వ తారీఖు జరిగేటటువంటి బహుమతి ప్రదానోత్సవ సభలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రతినిధులు కాట్రగడ్డ శివనారాయణ గారు, జంగాల వెంకటేష్ గారు, పలగాని శ్రీకాంత్ గారు, గోపు రాజేష్ గారు, అట్లానే విశిష్ట అతిథులుగా మాకు భీష్మాచార్యులాగా ఉన్నటువంటి మనందరికీ సుపరిచితులైన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు జిఎస్ఆర్ మోహన్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు పాల్గొని మనకి చక్కటి ఉపన్యాసం కూడా ఆ రోజు చేస్తారు. అందుకని ఈ బాలోత్సవాలని, ఈ చిత్రలేఖనం పోటీల్ని మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం ఆధ్వర్యంలో జరిగే ఈ చిత్రలేఖనం పోటీల్ని జయప్రదం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, అట్లాగనే పాఠశాల ఉపాధ్యాయులందరికీ